అందరికి చెప్తున్నా, లైఫ్లో బోర్ కొట్టే పని ఎప్పటికీ చేయకుర్రి, అర్థమవుతుందా? సో ఎంజాయ్ చేయరు, ఎందుకంటే ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. నేనేమంటున్నా, మీకు మీ పేరెంట్స్ స్టడీ చేయించే టైంలో మంచిగా చదువుకొని ఏదైనా ఒక అంటే మీరు అడల్ట్ అయ్యారు, లైక్ 18+ అయిపోయారు అనుకో, ఒక వర్క్ వేసుకోర్రి, ఏం కాదు, వర్క్ వేసుకొని జాలీగా తిరుగురు, ఎంజాయ్ చేయర్రి, మజా ఉంటుంది తెలుసా లైఫ్. ఇంట్లో ఉండకుర్రి, బయట సొసైటీ గురించి పట్టించుకోకర్రి, ఎవరి గురించి పట్టించుకోకర్రి. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, వీడియోస్ తీయు, అండ్ నీకున్న మెమరీస్ క్రియేట్ చేసుకో. అంటే స్ట్రేంజర్స్ని కాదు, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు, స్ట్రేంజర్స్ని మీట్గా, ఫ్రెండ్షిప్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, అర్థమవుతుంది? యంగ్ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు నీకు. ఆ లైఫ్ వేరు ఉంటుంది తెలుసా, బయట తిరిగి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక వర్క్ వేసుకుంటే నీ డబ్బులు నీ దగ్గర ఉంటాయి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అయితే. సో పని చేసుకొని మంచిగా అబ్బాయి ఒక బండి తీసుకో, మంచిగా అన్ని రూల్స్ ప్రకారం పాటించి గ్రో అవ్వకుండా ఎంజాయ్ అయ్యి, మళ్ళీ ఏజ్ తిరిగి రాదు. నువ్వు అనుకుంటున్నావు ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకో, ఎవ్రీడే ఇంపార్టెంటే. సో పలానా చెయ్యాలనిపిస్తుంది అంటే చేసే, అంతే. కానీ నువ్వు చేసేది ఏదో నీ లైఫ్ని థ్రెట్ కాకుండా చూసుకుంటూ చెయ్యి, అర్థమవుతుందా? అండ్ అందరికీ ఫేక్ ప్రామిసెస్ చేయకు, నీకోసం అది అది బేకార్. లవ్ బేకారు. సో లవ్ అని పెట్టుకోకు. ఫ్రెండ్షిప్ మంచిగా అందరితో మంచిగా ఉండు, ఫ్రెండ్స్తో. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు. సో అందరితో ఫ్రెండ్షిప్గా ఉండు, మంచిగా ఉండు. అండ్ క్రాస్ కాకు, ఓకే? అంటే జాలీగా ఎంజాయ్, మంచిగా సిటీస్ తిరుగు, స్టేట్స్ తిరుగు, వర్క్ చేసుకో, సంపాదించుకో. అండ్ లైఫ్ ఇంట్లో ఉంటే ఏం తెలియదు, ఎప్పటికీ గుర్తుంచుకో. బయట తిరుగుతూనే అన్నీ తెలుస్తాయి, నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకేం తెలియదు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మంచిగా చదువుకో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్గా కాలేజ్ చేసేవాళ్ళు, మీ అందరికీ చెప్తున్నా, నా సజెషన్ ఏంటంటే, బట్టి పట్టిరనుకో ఏం లాభం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా ఎక్స్పీరియన్స్ పొందే పని చేయరు. దాంతోపాటు మీరేం గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కోసం పని చేయరు. ఆ గోల్ కోసం పని చేసుకుంటా ఎంజాయ్మెంట్ కూడా టైం ఇవ్వు. ఎప్పటికప్పుడు చిల్ అవ్వాలి, తెలుసా? అన్నీ ఏంరా పొద్దున దాకా పోయేదాకా వర్క్ వేసి ఏం చెప్తావు? ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, అర్థమవుతుందా? చిల్ ఉండాలి ఎప్పటికీ లైఫ్లో, అర్థమవుతుందా? బోర్ కొట్టించుకోకూడదు లైఫ్ని. ఏజ్ అయిపోయిందంటే మళ్ళీ ఏజ్ తిరిగి రాదు, ముందే చెప్తున్నా, ఏజ్ ఎప్పటికీ తిరిగి రాదు. అంటే ఇంట్లో ఉండి కూర్చునే వాళ్ళకి అది ఏందిరా ఇంట్రోవర్ట్, ఏంది లౌడల్ ఇంట్రోవర్ట్ని, తిరుగురి మాట్లాడురు, ఏమవుతుంది? తప్పులు పోతాయి, ఓడిదిన తప్పులు పోతుంది. మనం అందరికీ నచ్చలే రూల్ ఏమున్నది? అందరికి నచ్చలే రూల్ లేదు కదా. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి, తెలుసా? చిల్ కావాలా, తిరగాల, చెయ్యాలా, అది హ్యాపీనెస్ ఉంటుంది బయట, తెలుసా? స్ట్రేంజర్స్ని మీట్ కావాలా, కానీ వాళ్ళని ఇబ్బంది కలిగేటట్టు మాట్లాడద్దు, ఇబ్బంది కలిగేటట్టు చేయద్దు. ఫన్ ఉండాలా, హ్యాపీగా ఉండాలా. కొందరు ఉంటారు వాళ్ళకి నచ్చకుంటే వాళ్ళని వదిలేయాలంతే. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సో ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఒక వర్క్ వేసుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీకు బయట రెస్పెక్ట్ కావాలన్నా సంపాదన ఇస్తారు, అర్థమవుతుందా? సో సంపాదించు, ఓకే? సో అది ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర వర్క్ ఉండాలా, వర్క్ వేసుకుంటూ ఉండాలా, సంపాదించుకోవాలా, అన్నీ మంచిగా కొనుక్కోవాలా. నీకంటూ నీ లైఫ్ సెటిల్ చేసుకో, ఎర్లీ ఏజ్లో సెటిల్ చేసుకో. ఎవరి గురించి ఆలోచించక, అంటే చిల్ కావాలా, ఫ్రెండ్స్ తోటి తిరగాల, టైం పాస్ చేయాలా, మాట్లాడాలా, గాసిప్స్ ఉంటాయి అవన్నీ చేయాలా. కానీ సీరియస్ లైఫ్ ఒకటి ఉంటుంది,
దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, దాని గురించి ఫోకస్ పెట్టి వర్క్ చేయాలి. వర్క్లో కూర్చున్నప్పుడు ఎంజాయ్మెంట్ గురించి ఆలోచించద్దు, ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు ఈ అంతా మైండ్లో పెట్టుకోవద్దు. కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి. ఓకే, ఎనీ టైం అలర్ట్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. బోర్ కొట్టే పనులు లైఫ్లో ఎప్పటికీ చేయకు. నీ ప్యాషన్ ఏంది, దాని నుంచి డబ్బులు ఏ విధంగా సంపాదించాలా అని మైండ్లో పెట్టుకొని దానికోసం 100% ఎఫర్ట్స్ పెట్టు. పర్ఫెక్ట్ కావాలి. నువ్వు చేసిన నీ ప్యాషన్లో నిన్ను మించి తోపు ఉండద్దు. అట్లా ఉండాలంటే 100% ఎఫర్ట్స్ పెట్టాలా, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఏదో నువ్వు 50% 40% ఎఫర్ట్స్ పెడితే వేస్ట్. 100% ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ ఏదైనా పర్మనెంట్ కాదు, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సో ఈ లవ్, ఫోన్ కాల్ బేకారు. డైరెక్ట్ మీట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎంజాయ్ చేయాలంటే తిరుగురి, చిల్లు కావాలా, పార్టీస్ చేసుకోరి. అర్థమవుతుందా? ఈ పొద్దున్నాక మెసేజ్లు, పొద్దున్నాక ఫోన్ కాల్స్, అది కాదు లైఫ్ అంటే. వెకేషన్స్ లెక్క బయట తిరగాల, ప్లేసెస్కి వెళ్ళాలా, సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలా. మొత్తం ఖర్చు పెట్టుకోమంటాను నేను, జమ చేసుకో. కానీ నీకంటూ లైఫ్లో కూడా గుర్తుంచుకో, నీకంటూ ఒకటి ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే అది ఒక ఫీల్ ఉంటుంది తెలుసా. సో ఎవరు ఏమైనా పట్టించుకోకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చదువుకో. మంచి జాబ్ వస్తుంది తెలుసా చదువుకుంటే. నాలెడ్జ్ లేకపోతేనే ప్రాబ్లం. నాలెడ్జ్ గెయిన్ చేసుకో. బట్టి పట్టినావు అనుకో అది బేకారు. సో ఈ సిస్టంలో నువ్వు ఇరుక్కపోకు. అర్థమవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన ఇండియాలో. అంటే 100కి 100 రావాలా, 90కి 90 ఇవి పెట్టుకోకు. నీకు సబ్జెక్ట్ అర్థం చేసుకో. నీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకో, అది నీ ప్యాషన్కి సంబంధించింది అనుకో, నువ్వు చేస్తావు. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. ఓకే, బిజినెస్ ఐడియా ఉందా, దాన్ని గ్రో చేసే విధానం నేర్చుకో. చాలామంది స్ట్రెయిన్ చేస్తుంటారు. మీట్గా అప్రోచ్ కావాలా, తెలుసుకోవాలా ఉంటుంది. కానీ ఇన్నోసెంట్ లెక్క ఉంటే కష్టం, ఇంట్రోవర్ట్ లెక్క ఉంటే కూడా బేకార్. ఎక్స్ట్రోవర్ట్ లెక్క ఉండాలి. ఏమవుతారో తిడతారు, ఏమైతే పట్టించుకోదాన్ని. అది అర్థమవుతుంది. ఎప్పటికీ గ్రో అయ్యే పర్సన్స్ తోటి తిరుగుతూ ఎంజాయ్ చెయ్యు. అట్లానే పాత వాళ్ళని మర్చిపోమంటలే. అర్థమవుతుందా? ఫ్రెండ్స్ ఎవ్రీ టైం ఫ్రెండ్సే, కానీ లైఫ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఎంజాయ్ అంటే నేనేమంటున్నా, లవ్ చేసుకుంటా, చాటింగ్ చేసుకుంటా, ఇది కాదు. సంపాదించుకో. అంటే డబ్బు ద్వారా ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నువ్వు సంపాదిస్తే నీకు తెలుస్తుంది. నేను చెప్తే నీకు అర్థం కాదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ పొందుతారో, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పొందుతున్నా కాబట్టి చెప్తున్నా. అట్లా ఎంత లైఫ్ మజా ఉంటుంది తెలుసా నీకు. అరగ తినాలనిపిస్తుంది అంటే పేరెంట్స్ వైపు కూడా పోయా, డైరెక్ట్ జేబులో పాకెట్లో చేయి పెడతావు, డబ్బులు చేసి కొనుక్కుంటావు. ఒక ఫ్రీడమ్ ఉంటుంది తెలుసా. మనీ సంపాదిస్తే ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒక గర్వం ఉంటుంది. అందుకే వర్క్ వేసుకోవాలి. వర్క్ ఇంపార్టెంట్, అది ఒక మ్యాండేటరీ. మనం అన్నం ఎట్లా తింటున్నాం అట్లా వర్క్ మ్యాండేటరీ. తిన్న ఆహారం బాడీకి, మన అవసరాలకి డబ్బు కావాలంటే వర్క్ చేయాలి, పని చేయాలి. ఎక్కడన్నా పని చేయి. బిజినెస్ పెడతావా, జాబ్ వేస్తావా, యాజ్ యువర్ విష్. కానీ సంపాదించే మార్గం వెతుక్కో, అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఎంజాయ్ చేసాడు మర్చిపోయారు మస్తు మంది. ఈ రీల్స్ చూసుకుంటే బాధపడు, స్టేటస్ పెట్టుకుంటే బాధపడు, బేకార్. అది రీల్స్ చూసినప్పుడు ఫీల్ అవుడు కాదురా. నీకు ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే వర్క్ కోసం వెతకాలి. వర్క్ కోసం వెతుకు, పీపుల్స్ని అప్రోచ్గా. సో అది సొల్యూషన్. కానీ సాడ్ వీడియోస్ పెట్టుకుంటా, సాడ్ రీల్స్ చూసుకుంటా, వాటిని సేవ్ చేసుకుంటా, బేకార్ అది. అర్థమవుతుంది? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అంతే. అంటారు, పట్టించుకోవద్దు, అన్నీ సీరియస్ తీసుకోవద్దు. ఓకే, సో ఎంజాయ్,
ప్రతిరోజు ఎంజాయ్ చెయ్యి, అర్థమవుతుందా? చిల్ ఉండాలా, డ్రెస్సింగ్ స్టైల్ మార్చు, మెంటల్ స్టెబిలిటీ అండ్ నీ మెంటల్ మైండ్ సెట్ కూడా మార్చు, నీ మాట్లాడే విధానం కూడా మార్చు. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయరు. ఓకే, ఫోర్స్ ఏం లేదు. ఓకే, అండ్ కామెంట్ కూడా ఏమన్నా మీ అభిప్రాయం ఏందో. సో మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో రైట్, మరి ఎంజాయ్ చేయరు ఫస్ట్, ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. ఓకే రైట్.